ప్రాతురి నవ్య గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి వాక్యం చదువుతారు. 115వ కీర్తన మొదటి వచనం నుండి 18వ వచనం వరకు గల వాక్య భాగము మన మధ్యలో ప్రాతురి నవ్య గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి దేవుని వాక్యం చదువుతారు. నూట 115వ కీర్తన. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారు దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. వారి విగ్రహములు వెండి బంగారవి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడువవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధించును. భూమ్యాకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. మరొక వాక్య భాగం చదువుకున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మన మధ్యలో ప్రియా పెద్దలు విజయ గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాన్ని చదువుతారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం. మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగ్గా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. దేవుడి వాక్యం దీవించును. క్రీస్తునందు ప్రియా దేవుని సంగమా, మన ప్రభువును ప్రియ రక్షకుడు యేసు ప్రభువారి ఉన్నతమైన ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక.
ఉదయకాల సమయం ఈ సంవత్సరాంతంలో ఆఖరి ప్రభు దినంగా దేవుని సన్నిధిని మనం కలిగి ఉన్నాం. దేవుడు మన ముందు మరొక సంవత్సరాల నుంచి ఆయన క్షేమమునిచ్చుటకు ఆయన ఎల్లవేళలా మార్పు లేనివాడిగా ఉన్నాడు. ఈ దినాన్ని ప్రత్యేకంగా మనం వాక్య అంశాన్ని ధ్యానించే ముందు మీకు ఇవ్వబడినటువంటి పాటల షీట్లో నుండి మనమందరం కలిసి పాడుకుందాం. నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, యేసురాజే సృష్టికర్తయని, యేసునాథుడే సార్వభౌముడని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, ఈ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను,
ఇలా ఉందావని చూపరు. నక్షత్రముల నడుగరాజా, సాక్షులై అవి చెప్పలేదా? నక్షత్రముల నడుగరాజా, సాక్షులై అవి చెప్పలేదా? యేసురాజే దేవదేవుడని, విశ్వమంతా యేసు సృష్టి అని. యేసురాజే దేవదేవుడని, విశ్వమంతా యేసు సృష్టి అని. సాక్షులై అవి చెప్పలేదా? నక్షత్రముల అడుగరాదా, సాక్షులై అవి చెప్పలేదా? నక్షత్రముల అడుగరాదా, నీ దేవుడే కంచు నన్నడుగుచున్నారు. ఎక్కడున్నావని చెప్పను, ఇలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. మానవాత్మను అడుగరాదా, అంతరాత్మే చెప్పలేదా? మానవాత్మను అడుగరాదా, అంతరాత్మే చెప్పలేదా? యేసు దేవుడే నిన్ను చేసెనని, యేసు లేనిదేది కలుగాలేదని. యేసు దేవుడే నిన్ను చేసెనని, యేసు లేనిదేది కలుగాలేదని. అంతరాత్మే చెప్పలేదా? మానవాత్మను అడుగరాదా, అంతరాత్మే చెప్పలేదా? మానవాత్మను అడుగరాదా, నీ దేవుడే కంచు నన్నడుగుచున్నారు. ఎక్కడున్నావని చెప్పరు, ఎలా ఉన్నావని చూపరు. యేసు ఎక్కడున్నావని చెప్పరు, ఎలా ఉందావని చూపరు.
దైవ వాక్యం చదువరాదా, వాక్య సత్యం చెప్పలేదా? దైవ వాక్యం చదువరాదా, వాక్య సత్యం చెప్పలేదా? యేసు ప్రజల రక్షకుండని, యేసు ప్రజల విమోచకుండని, యేసు ప్రజల రక్షకుండని, యేసు ప్రజల విమోచకుండని, వాక్య సత్యం చెప్పలేదా? దైవ వాక్యం చదవరాదా, వాక్య సత్యం చెప్పలేదా? దైవ వాక్యం చదువరాదా? దేవుడే కంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పరు, ఎలా ఉన్నావని చూపరు, ఎక్కడున్నావని చెప్పరు, ఎలా ఉన్నావని చూపరు. యేసు ఎక్కడున్నావని చెప్పరు, ఎలా ఉన్నావని చూపరు, ఎలా ఉన్నావని చూపరు. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గొప్ప నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం నీ సన్నిధిలో చేరి నీ మాటలు వినుటకు మేము సిద్ధపడున్నాం. నిలువబడిన నీ దాసుని చేరిన నీ ప్రియ బిడ్డలను, ఇంకా ఈ స్థలానికి ఎవరైనా వస్తూ ఉండగా గ్రామస్తులు, ఆయా ప్రాంతాల నుండి వచ్చే నీ ప్రజలను మీరు తోడుకుని రండి. సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా నీ మాటలు వింటున్న బిడ్డలను దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరే మహిమ పొందమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయం స్థానిక మందిరాన్ని ప్రేమించి ఎక్కువ తీసి కొంచెం మా ప్రియ వదిన గారు, పాస్టమ్ గారు వాళ్ళ అక్క గారు, ఆమె లోకయాత్ర ముగించారు. వారు కలిగినటువంటి వారి యజమాని దేవరపల్లి మోజెస్ గారు, వారి కుమారుడు దేవరపల్లి కిరణ్ లిఖితలు దేవుని మందిరానికి వారు 10 ఛానల్ యమహా మిక్సర్ బహుమానంగా ఇచ్చారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించాలని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ఇదేనో చాలా సౌండ్లో క్వాలిటీ ఉంది. దానంతటికి కారణం ఆ ప్రియదాసులు దేవుని మందిర పరిచర్య కొరకు వారు ఇచ్చినటువంటి ఈ యొక్క మిక్సర్ను బట్టి దేవుడు మహిమ పొందుతూ ఉన్నాడు. అదేన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక, ఆమేన్. మంచిది, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇదిన వాక్య భాగముగా 115వ కీర్తన వాక్యములో నుండి మనం చదువుకున్నాం. ఈ 115వ కీర్తన మొదటి రెండు చరణాలు మనం చదివితే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకొందురు? వారి దేవుడేడి, వేర్ ఈజ్ దేర్ గాడ్? ఈ ఉదయకాల సమయం మన అంశము వారి దేవుడేడి, లేక నీ దేవుడు ఎక్కడ? క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా,
ఒక విద్యార్థి ఒక అకాడమిక్ ఇయర్ పూర్తి చేసే సమయంలో తను చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుని సంవత్సరాంత పరీక్షలు రాస్తాడు. ఆ పరీక్షలలో తను విజయం పొందాలి అనంటే పాస్ మార్కు తెచ్చుకున్నప్పుడు పాస్ అవుతాడు. ఆ విద్యార్థి బాగా చదివితే 100కి 100% మార్కులతో మొదటి స్థానంలో ఉంటాడు. అలానే ఒక క్రైస్తవ విద్యార్థిగా ఉన్న మనం విశ్వాస జీవితంలో సంవత్సరాలు గడిచిపోతూ ఉండగా మన ఆధ్యాత్మిక స్థితిగతులలో మనల్ని ఎవరైనా మీ దేవుడేడి అని చెప్తే వారికి సరైన రీతిలో సమాధానము చెప్పగలిగిన అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం మన అంశము నీ దేవుడు ఎక్కడా? దైవ సన్నిధిలో వేర్ ఈజ్ దేర్ గాడ్, నీ దేవుడు ఎక్కడా? ఈ ప్రశ్నకు మనం ఆలోచన చేస్తే మన దేవుడు మనకు బాధలలో, సందేహములో, ఆయన కలిగిన విపత్తులలో ఆయన సహాయకుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పరీక్షలలో మనకు జ్ఞానాధారమై ఉన్నాడు. ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఇబ్బందుల మధ్యలో ఆయన ఎగ్జిస్టెన్స్, ఆయన ఉనికి మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన బలము, ఆయన నాయకత్వం కింద మనల్ని నడిపిస్తాడు. కనుక మీ దేవుడేడి అని ఎవరైనా మన అడిగినప్పుడు మన ఆత్మీయతలో మన దేవుని గొప్పతనాన్ని మనము చెప్పాలి. మా దేవుడు సర్వోన్నతుడు అని మనము చెప్పగలిగే అనుభవాలు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని సంగమా, ఈ సంవత్సరము 52 వారాలు మనం కలిగి ఉన్నాం. ఈ 52 వారాలు కూడా ఒక టార్గెటెడ్గా దేవుని మందిరానికి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే కొన్ని వారాలు ఆబ్సెంట్ అయినప్పటికీ కనీసములో కనీసం ఒక 45 ఆదివారాలు దేవుని మందిరానికి వచ్చి ఉంటాం. ఈ 42 ఆదివారాలలో మనము నేర్చుకున్నటువంటి వాక్యం, ఆ వాక్యాన్ని మన హృదయంలో ఎంత భద్రం చేసుకున్నా, ఆ భద్రం చేయబడిన వాక్య ప్రకారము మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నాం. ఈ విషయాలను మనం పరిశీలన చేసుకోవటానికి దేవుడు ఈ సంవత్సరాంతములో ఈ ఆదివారమున దేవుడు మనకు సహాయం చేయబోతూ ఉన్నాడు. దేవుని మాటలు మనం వింటున్నా భక్తుడు దావీదు ఇక్కడ రాస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక, వారి దేవుడేడి అని అన్యజనులు ఎందుకు చెప్పుకుంటున్నారు? దేవుని మాటలు మనం వింటున్నాం. ఈ మాటలు మనం ఆలకిస్తున్నప్పుడు మన బాధలు, మనకేదైనా ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ విపత్తులలో ప్రశాంతముగా కూర్చుని